ద్వితీయ స్కందం శుకమహర్షి రాజుతో శ్రీహరి ధ్యానం మోక్షం ఇస్తుంది. ఇందుకు చిన్న కథ ఉంది అని ఇలా చెప్పాడు. పూర్వం ఖట్వాంగుడు అనే రాజు రాక్షసులను దేవతలను జరుగుతున్న యుద్ధంలో దేవతలకు సాయం చేశాడు. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. దానితో ఖట్వాంగుణ్ణి ఏదైనా వరం కోరుకో అన్నారు. నా మరణం ఎప్పుడో చెప్పండి, తెలుసుకోవాలని ఉంది అన్నాడు ఖట్వాంగుడు. మీ ఆయుష్ కేవలం ఒక ముహూర్త కాలం మాత్రమే ఉంది అని చెప్పారు దేవతలు. ఆయన వెంటనే భూలోకానికి వచ్చి తపస్సు చేసి ముక్తిని పొందాడు. నేను ముక్తి కలిగించే భాగవత పురాణం చెబుతాను విను. రాజ్యం, పుత్రులు అనే అన్ని మమకారాలు వదిలి ఆ భగవంతుని పాదాలపై మనసు నిలిపి ఏకాగ్రతతో ధ్యానం చేసిన విష్ణుపదం చేరవచ్చు అని భాగవత పురాణం చెప్పడం మొదలుపెట్టాడు. ధనం, పుత్ర వ్యామోహాలను వదిలి మనసు ఆ నారాయణ్ణి పాదపద్మములపై నిలిపి మనసు ఏకాగ్ర